విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. జీవో నెంబర్ 3 విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారు. మాజీ మంత్రి జేసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ ఆరోపణ. ఆరోగ్య భారత్ నియమ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు దాటిన సిబ్బందిని రెగ్యులర్ చేయాలి. ఏపీ ఎన్సీఏ ఆధ్వర్యంలో సిహెచ్ఓల డిమాండ్. పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేసేందుకు భారత సైన్యానికి సంపూర్ణ మద్దతునిస్తాం. జనజాగరణ సమితి అధ్యక్షులు వాసు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. జీవో నెంబర్ 3 విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులు మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి జేసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ ఆరోపించారు. రామ్నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020లో జగన్ ప్రభుత్వం విఫలం కారణంగా జీవో నెంబర్ 3 రద్దయిందని చెప్పారు. జీవో నెంబర్ 3 కోసం మాట్లాడిన నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని స్పష్టం చేశారు. గిరిజనులకు లబ్ధి చేకూర్చే జీవో నెంబర్ 3ను రద్దు చేస్తుంటే వైసీపీ నాయకులు ఏం చేశారు అంటూ ప్రశ్నించారు. జీవో నెంబర్ 275 జీవో నెంబర్ 3ను తీసుకువచ్చి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. గిరిజన ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నాం, మనకి న్యాయం జరుగుతుంది. ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం మనల్ని మోసం చేసినప్పుడు ఆ పోరాటంలో మేము భాగస్వాములుగా ఉన్నాం. ఆ ఇచ్చిన మాట తగ్గట్టుగా స్పందిస్తున్నారు. అదేవిధంగా లోకేష్ బాబు కూడా విషయాలన్నీ తెలుసు. దీని మీద అధ్యయనం చేసి, ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలండి, ఆ రోజు నుంచి 2020 వరకు ఏంటి జీవో నెంబర్ 3 ఏదైతే బంద్ జరుగుతుందో, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 3ని కొట్టివేస్తే కనీసం అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడు అటార్నీ జనరల్ కానీ లేకపోతే అడ్వకేట్ జనరల్ కానీ ఎవరు కూడా ప్రభుత్వం తరఫున సరైన ఎవిడెన్సెస్ ఇవ్వలేకపోవడం వల్ల సుప్రీంకోర్టులో జీవో నెంబర్ 3ని స్క్వాష్ చేసినప్పుడు ఆ రోజు మన ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము హామీ ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 3 మేము అమల్లోకి తీసుకొచ్చి గిరిజనులందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. మొదటిగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైతే ఆ హామీలు ఉన్నాయో హామీలన్నింటికి కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు దానికి అమలు చేసే విధంగానే ముందుకు వస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఆ విషయం మీద చర్చించడం కూడా జరిగింది. గిరిజనులకి ఏ విధంగా కూడా అన్యాయం చేయకుండా అన్ని విధాలుగా కూడా న్యాయబద్ధంగా వాళ్ళకి ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గతంలో కూడా. అయితే ఈరోజు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఏదైతే ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారో ఈ వైసీపీ నాయకులంతా కూడా గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ రోజు జీవో నెంబర్ 3 మీ సమక్షంలో మీ వల్ల ఆ రోజు జీవో నెంబర్ 3 మనకు పోయిందని సందర్భం కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు జీవో నెంబర్ 3 చచ్చిపోవడానికి కారణం మీరు కాదా అని చెప్పి కూడా ఈరోజు అడుగుతున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో దాన్ని వేసినప్పుడు, దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు జీవో నెంబర్ 3ని ప్రభుత్వం తరఫున ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో లేకపోతే సాలిడ్ ఎవిడెన్సెస్ ఇచ్చి గిరిజన ప్రాంతానికి ఈ జీవో అవసరమని సుప్రీంకోర్టులో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంది కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాకుండా ఆ రోజున్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ రోజున్నటువంటి మంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఆ రోజున్నటువంటి ప్రభుత్వం, ఆ రోజున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా ప్రభుత్వంలో ఉండి జీవో నెంబర్ 3ని తీసేస్తుంటే చోద్యం చూశారే తప్ప ఎక్కడ కూడా ప్రజల వైపున గిరిజన ప్రాంతం వైపున ఆలోచించేటువంటి కార్యక్రమం చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఈరోజు జీవో నెంబర్ 3 గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీ వాళ్ళకి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే జీవో నెంబర్ 3 ఈరోజు గిరిజనులకి తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ రోజు ఏదో విధంగా గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ యువకులకి ఏదో విధంగా కాపాడాలి, ఏదో విధంగా ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతోనే 275 జీవో తీసుకొచ్చింది ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తీసుకొని రావడం జరిగింది. అయితే ఇలానే దాంట్లో ఇబ్బందులు కలిగితే 2000 సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో నెంబర్ 3ని తీసుకొచ్చి మళ్ళీ ఆ జీవోని ఒక ఫలాల్ని మళ్ళీ గిరిజన ప్రాంతానికి అందించేటువంటి కార్యక్రమం చేశాం.
అలాంటిది 2020 సంవత్సరంలో ఏదైతే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ చోద్యం చూస్తూ కనీసం జీవో నెంబర్ 3ని కాపాడుకునే ప్రయత్నం చేయలేకపోయారు. ఈ రోజు వచ్చి రోడ్డు మీద ఏదైతే గొడవలు చేస్తూ అన్ని విధాలుగా కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే జీవో నెంబర్ 3ని కాపాడాలనుకుంటే, జీవో నెంబర్ 3 యొక్క ఫలాల్ని ప్రజలకు అందించాలనుకుంటే, ఈరోజు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎందుకు మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేకపోతున్నారు? గిరిజన ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు కదా, వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. దొంగచాటుగా వెళ్ళి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేసి దొంగచాటుగా వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజలు మీకు ఎమ్మెల్యేలుగా వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించారు కదా. బిఎంఆర్డీఏ ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లోని మిగ్ లేఅవుట్లు, స్టీల్ టెండర్లు ఓపెన్ వేలంలో అన్ని అవకతవకలు ఉన్నాయని 2024 సాధారణ ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం స్వతంత్ర అభ్యంతరం చెప్పారని ఆ నాయుడు ఆరోపించారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విశాఖ నగరాభివృద్ధి సంస్థ బిఎంఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ షాపుల కేటాయింపు లేఅవుట్ల నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని, చలానాల రూపంలో నగదును తీసుకుని మొదలు పెట్టలేదంటూ విమర్శించారు. ఓపెన్ వేలాల పేరుతోని అవినీతికి తెరతీశారు అంటూ విమర్శించారు. ప్రభుత్వ అధికారులు మధ్యవర్తుల చాటుమాటు మాటల వెనుక అనేక కార్యక్రమాలు ఉన్నాయని, వాటిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. 2024 మెట్రోపాలిటన్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేశారు. చేసిన ఫిర్యాదులో స్పందన లేదు. తర్వాత 20/1/2025 పీజీఆర్ఎస్ ద్వారా బిఎంఆర్డీఏ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేశారు. అతన్ని అక్కడ పీజీఆర్ఎస్లో పెట్టారు. అక్కడ కూడా స్పందన లేదు. అతనికి డబ్బులు రాలేదు, ప్లాటు రాలేదు, అక్కడ పనులు కూడా ప్రారంభం కాలేదండి. అదండి ఇప్పుడు డబ్బులు కావాలని చెప్పి అతను పెట్టుకున్నారు. మా డిమాండ్ ఏంటంటే, ఇవ్వండి సార్, రామవరం ఫ్లాట్ డబ్బులు వెంటనే ఇవ్వాలి, లేదా అక్కడ పనులైనా ప్రారంభించాలి. ఒక 10-11 మంది ఉంటారండి. మొత్తం 384 ప్లాట్లు అనుకుంటున్నాను నేను. ఎంఐజీ 150 స్క్వేర్ యార్డ్ అసలు అక్కడ పనులే మొదలు పెట్టలేదండి. అసలు రామవరం లేఅవుట్ పని అనేది అసలు అక్కడ తుప్పలు కూడా కొట్టలేదు, అసలు లేఅవుటే స్టార్ట్ చేయలేదు. డబ్బులు అయితే ఇనిషియల్ అమౌంట్ అయితే కట్టించుకున్నారు అప్లికేషన్ ఫీజుతో. ఇంకా జిఎస్ అగ్రహారం, GS1, GS2, తర్వాత పాలవలస, వాటి సంగతి మరి మనకి తెలియదు. దాంతోపాటు పాలవలసలో అయితే కొంచెం పనులేమో మొదలయ్యాయి. దాంతోపాటు కొంచెం మేము అది కూడా అడిగాం. బిఎంఆర్డీఏ షాపులు ఆప్షన్స్ వేశారండి. అయితే ఆ షాపుల్లో 28/3/2025 బిఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్లో ఓపెన్ ఆప్షన్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ ఓపెన్ ఆప్షన్లో ఏం పార్టిసిపేట్ చేసామంటే, సిఎంఆర్ సెంట్రల్ షాప్ ఎదురుగా షాప్ నెంబర్ 9, ఆ షాపు 7,875 రూపాయలు అది రెంట్ అనమాట. అయితే అద్దె ప్రాతిపదికన మేము వెళ్ళి ఇవ్వడం 50,000 రూపాయలు డీడీ అమౌంటు, 2,000 రూపాయలు చలానా కట్టడం జరిగింది. అయితే సింగిల్గా ఉండడం వల్ల ఓపెన్ ఆప్షన్ క్యాన్సిల్ చేశారన్నమాట. అంటే ఓపెన్ ఆప్షన్ సింగిల్గా క్యాన్సిల్ చేశారు. ఓకేనండి, సింగిల్గా ఉన్నది కాబట్టి క్యాన్సిల్ చేశారు. మరి అలాంటప్పుడు ఇంకొక మేము అదే దాంట్లో బిఎంఆర్డీఏ షాప్స్లోనే మేము ఏ షాప్స్ అంటే చీలిట్ టెండర్స్లో షాప్స్ FF2, MVP షాపింగ్ కాంప్లెక్స్, FF2, FF3 మరియు సీతమ్మధార జనతా కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ షాప్స్ 5, 6 సీల్ టెండర్ చేశాం. అది సింగిల్ టెండర్ అని చెప్పి రద్దు చేశారు. అయితే మీరు రద్దు చేశారు కదండి, బిఎంఆర్డీఏ సెక్రటరీ గారిని మేము డైరెక్ట్గా అడగడం జరిగింది. మీరు రిటర్న్గా కానీ నాకు ఇవ్వండి, లిఖితపూర్వకంగా నాకు సమాధానం ఇవ్వండి అంటే. ఐఎన్టీయూసీ 79వ ఆవిర్భావ వేడుకలను జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు నాగభూషణం కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. స్వాతంత్ర ఉద్యమ నాయకులు మహాత్మా గాంధీ సమయంలో ఏర్పడిన కార్మిక సంఘం ఐఎన్టీయూసీ అని తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎన్నో కార్మిక ఉద్యమాలను ఏకతాటిపై నడిపి హక్కులను సాధించుకున్న ఘనత కేవలం ఐఎన్టీయూకే ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఐఎన్టీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించి ఈవేళ కేక్ కట్ చేసుకుని ఐఎన్టీసీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు కరెక్ట్గా 79వ ఐఎన్టీసీ ఆవిర్భావ దినోత్సవం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. 1947 మే 3వ తారీఖు నాడు ఐఎన్టీసీ అనేది మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహానాయకులు స్థాపించబడిన ఈ యూనియన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో 3,30,00,000 మెంబర్షిప్తో ప్రపంచంలోనే అధిక మెంబర్షిప్ ఉన్న సంస్థ ఐఎన్టీసీ సంస్థ. ఈ సంస్థలో సంజీవ్ రెడ్డి గారు జాతీయ ఐఎన్టీసీ అధ్యక్షులు, వారి నాయకత్వంలోనూ అదేవిధంగా జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులు, రాష్ట్ర ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి మరి మంత్రి రాజశేఖర్ గారి నాయకత్వంలో విశాఖపట్నంలో కూడా అన్ని కర్మాగారాలలో ఐఎన్టీసీ నాయకత్వం మరి ఈరోజు మేము దిగ్విజయంగా నడుపుకుంటూ వస్తున్నాం. 1947 మే 3వ తారీఖున మన దేశానికి ఒక ఇండిపెండెంట్ యూనియన్ ఉండాలి, కార్మిక వర్గానికి కార్మిక రక్షణ కొరకు, చట్టాల రక్షణ కొరకు ఒక ట్రేడ్ యూనియన్ ఉండాలని చెప్పి ఆ రోజు 1947 మే 3వ తారీఖున మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కలిపి ఈ ఐఎన్టీసీని స్థాపించారు. స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 79 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది, సుమారు 50 కోట్ల మంది కార్మిక వర్గానికి రక్షణ కల్పించే విధంగా ఐఎన్టీసీ కృషి చేస్తుంది. ఈ రోజు 44 కార్మిక చట్టాలు తీసుకొచ్చి ఐఎన్టీసీ ఆధ్వర్యంలోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈపీఎఫ్ చట్టం కానివ్వండి, బోనస్ చట్టం కానివ్వండి, గ్రాడ్యుయేట్ చట్టం కానివ్వండి, చైల్డ్ లేబర్ చట్టం కానివ్వండి, మినిమం వేజ్ చట్టం కానివ్వండి, ఈ యాక్ట్లన్నీ కూడా సుమారు 44 చట్టాలు తీసుకొస్తే ఆ 44 చట్టాలని కూడా ఈ మోడీ ప్రభుత్వం రద్దు చేసి 4 కోళ్ల కింద మార్చి ఈ యొక్క పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా చేయాలని చెప్పి ప్రయత్నం చేసి చట్టం చేసింది. ఆ చట్టం రద్దు చేయాలని చెప్పి కూడా ఈ నెల 20వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా సమ్మె చేయబోతున్నాం. ఈ కార్మిక సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ కావాలని చెప్పేటువంటి ఆనాటి మహనీయులందరూ కూడా, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా మరి కార్మిక సంఘాన్ని స్థాపించి కార్మిక హక్కుల రక్షణ కోసం, కార్మికులకు అనేకమైనటువంటి ప్రయోజనాలు కలగాలని, వారికి రక్షణ కలగాలని, నిరుద్యోగ యువత ఉపాధి కలగాలని మంచి ఉద్దేశంతో ఐఎన్టీసీని స్థాపించడం జరిగింది. ఐఎన్టీసీ స్థాపించిన నాటి నుంచి మహాత్మా గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క సంస్థ ఏర్పడింది. కాబట్టి జాబ్ రావాలంటే బాబే రావాలని గతంలోని 50,000 మెగా డిఎస్సీ ఇచ్చిన చరిత్ర కూడా చంద్రబాబుకే ఉందని ఏపీ నిరుద్యోగ జయశ్రీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ అన్నారు. ఈ మేరకు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 16,347 డిఎస్సీ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ ఇచ్చినందుకు డిఎస్సీ హీరోలుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు, లోకేష్ కు కిరీటం తయారు చేయించనున్నారు. త్వరలోనే విజయవాడ వెళ్లి బహుకరించబోతున్నామని తెలిపారు. 30 రోజులు పరీక్షలను కుదించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించాలని, ఉమ్మడి రాష్ట్రంలోని పెట్టిన విధంగా పెట్టగలిగితే అభ్యర్థులకు చదువుకోవడానికి మరొక 30 రోజుల సమయం ఉంటుందని తెలియజేశారు. ఉక్కుపాదం మోపి 6,100 ఉద్యోగాలకే కుదించి 5 సంవత్సరాలకు గాను ఒక్క టీచర్ ఉద్యోగం కూడా నింపకపోవడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగ యువత పూర్తిగా ఉద్యోగ వయ పరిమితి కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు కూటమి ప్రభుత్వం 16,347 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారికి హీరో ఆఫ్ డిఎస్సీ అని చెప్పి కిరీటాన్ని కూడా బహుకరించడానికి నిరుద్యోగ యువత అందరూ కూడా హస్తినకు కదిలి వెళ్తున్నాం. అదే ఐటీ హీరో నారా లోకేష్ అని చెప్పి ఆయనకు కూడా కిరీటం బహుకరించడానికి హస్తినికి వెళ్తున్నాం. దీంతో పాటు ఏదైతే ఎడిట్ ఆప్షను, సర్టిఫికేట్ల అప్లోడింగ్ అవసరం లేదని చెప్పి మళ్ళీ పర్సంటేజీల నిబంధనలు కూడా తొలగించినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి డిఎస్సీ అభ్యర్థులకు ఏదైతే ఇచ్చినటువంటి 45 రోజులు సమయంతో పాటు 30 రోజులు ఏవైతే పరీక్షా దినాలు ఉన్నాయో ఆ 30 రోజుల పరీక్షా దినాలని కుదించి
రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పరీక్ష పెన్ను పేపర్ విధానంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కలిపి ఉన్నప్పుడే రాత పరీక్ష మరి పూర్తిగా కూడా పెన్ను పేపర్ విధానంగా ఆఫ్లైన్లో పెట్టారు. అదేవిధంగా ఆఫ్లైన్లో పెట్టినట్లయితే ఒక 30 రోజులు సమయం కలుస్తుంది. యథావిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే భర్తీలు కూడా అవుతాయని చెప్పి ఈ యొక్క సూచనని దయచేసి విద్యాశాఖకి మేమైతే నిరుద్యోగులుగా ఇస్తున్నామో దాని ద్వారా 30 రోజులు మరికొంత చదువుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా కూడా మరి ఇచ్చాం కదా నోటిఫికేషను, మరి 45 రోజులు సరిపోతుందని చెప్పి ప్రభుత్వం అనుకుంటున్నారు. ఎస్, కానీ ఎవరైతే కూలీ నాలి చేసుకుని ఎన్ని రోజులు కూడా వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తరువాత చదువుదామని చెప్పి వెయిట్ చేశారో వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కొత్తగా టెట్ రాసి పాస్ అయిన వాళ్ళకి కూడా సమయం లేదు. కనుక దయచేసి కొంత సమయం పెంచి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మరి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగ వయ పరిమితి 47 సంవత్సరాలకు పెంచి ఈ యొక్క డిఎస్సి సమయాన్ని దయచేసి పెంచి ఈ యొక్క డిఎస్సి నిర్వహించాలని చెప్పి కోరుతున్నాం. దీంతో పాటు మరి కానిస్టేబుల్ రాత పరీక్ష అభ్యర్థులు కూడా మరికొంత సమయం కావాలని కోరుతున్నారు. ఏఈఏడబ్ల్యూఈ ఏదైతే 2023లో రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చిన గత ప్రభుత్వం ఇంతవరకు రాత పరీక్ష పెట్టకపోవడం వల్ల వారందరూ కూడా పరీక్ష పెట్టమని కోరుతున్నారు. దీంతో పాటు ప్రమోషన్ విధానం 10%, 90% డైరెక్ట్ రిక్రూట్మెంట్గా ఉన్నటువంటి ఏఈఏడబ్ల్యూఈ ఇంజనీరింగ్ విభాగంకి ఉన్నటువంటి ఉద్యోగ భర్తీలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో 70% ప్రమోషన్లు ఇస్తాము, 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి తెలియజేయడంతో చాలామంది అభ్యర్థులు పూర్తిగా భయభ్రాంతులు గురవుతున్నారు. దయచేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటేనే ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు లక్షలాది మంది ప్రతి సంవత్సరం పాస్ అయ్యి బయటికి గ్రాడ్యుయేట్స్గా వస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ సభ్యులు సునీత డిమాండ్ చేశారు. ఈ మేరకు సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరవధిక సమ్మెను చేపట్టారు. 6వ రోజుకు కొనసాగుతున్న సమ్మెలో భాగంగా సభ్యులు మాట్లాడారు. ఎన్హెచ్ఓఎం ఉద్యోగులతో సమానంగా తమకు కూడా 23% వేతన సవరణ జరపాలని కోరారు. జీతభత్యాలను తగ్గించడమే తక్షణమే చెల్లించి తమను క్రమబద్ధీకరించాలని కోరారు. మేము ఈ సమ్మె చేయడానికి ముఖ్య కారణాలు ఏంటంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జియో పాస్ చేశారు. అది స్టార్టింగ్లోనే చెప్పారండి 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఎవరికి ఫస్ట్ బ్యాచ్కి కూడా ఎవరికి రెగ్యులర్ చేయలేదు. సో మా కోరిక ఫస్ట్ ఏంటంటే సిహెచ్ఓస్ని రెగ్యులర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మేము ఎన్హెచ్ఎం పరిధిలో పనిచేస్తున్నాము. లాస్ట్ టైం ఎన్హెచ్ఎం ఉద్యోగులు అందరికీ 23% హైక్ ఇచ్చారండి. అందులోని సిహెచ్ఓస్కి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మాకు శాలరీ ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి ఇవ్వలేదని చెప్పారు. కానీ అప్పుడు అందరూ చెప్పుకోవడం ఏంటంటే మాకు 40,000 శాలరీ ఇస్తున్నారని. కానీ నిజాయితీగా అది 40,000 ఇవ్వట్లేదు. యాక్చువల్గా మా శాలరీ 25,000 ప్లస్ మా డ్యూటీకి సంబంధించి ఇన్సెంటివ్స్గా 15,000 కల్పిస్తున్నారు. అది కూడా 2 సంవత్సరాల నుంచి ఇన్సెంటివ్స్ ఏవి మాకు ఇవ్వట్లేదు. ఓన్లీ 25,000 మాత్రమే మాకు ఇస్తున్నారు. అందులో కూడా చాలామందికి కంప్లీట్గా 25,000 కూడా రావట్లేదండి. ఈపీఎఫ్ఓ కూడా మాకు తీసేశారు. ఇప్పుడు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈఎస్ఐ పిఎఫ్ కామన్ అండి. మామూలుగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఏ జాబ్లోనైనా పిఎఫ్ ఈఎస్ఐ కామన్. కానీ అది కూడా మాకు లేదండి. పిఎఫ్ తీసేశారు. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏది మాకు ఒక జాబ్ చార్ట్ కానీ జాబ్ భద్రత కానీ ఏమీ లేవండి మాకు. అందుకని మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ రావటం లేదు. ఇంకోటి మేము చాలా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నాము. మేమందరమీ 80%, 90% లేడీసే ఉన్నామండి ఉద్యోగంలో. మేము ఏమైనా మెడిసిన్ తెచ్చుకోవాలని చెప్పినా ఇప్పుడు డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుంచి అయినా పిహెచ్సి నుంచి అయినా మేము వెళ్ళి మెడిసిన్ తెచ్చుకోవడమే కానీ మా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్కి ఎప్పుడు మెడిసిన్ కానీ ఏవి మా వరకు రావండి. మేమే వెళ్ళి మా ఓన్ ఛార్జెస్ పెట్టుకొని మేము తెచ్చుకుంటాము. ఈ 25,000తోనే మేము మా ఫ్యామిలీని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో అల్లిపురం కార్యాలయం వద్ద పతాక ఆవిష్కరణ జిల్లా అధ్యక్షుడు వై రాంబాబు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, వారి భవిష్యత్తు కోసం అనేక పోరాటాలు నిర్వహించిన ఘనత ఏఐవైఎఫ్ దే అంటూ కొనియాడారు.
ఎప్పటికప్పుడు యువత పెడతో పట్టకుండా మాదక ద్రవ్యాలు, మద్యం, అశ్లీల చిత్రాల వలన రాబోయే ప్రమాదాలను యువతకు అవగాహన సదస్సులు దేశంలోని నిర్వహిస్తూనే ఉందని చెప్పారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటులో ఏమాత్రం భాగస్వామ్యం లేని బీజేపీ ఈనాడు దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు. అఖిల భారత యువజన సమైక్య 66వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో యువజనులు జెండాలు ఎగరవేస్తూ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అలాగే జిల్లా కేంద్రంగా అల్లిపురం పార్టీ కార్యాలయం కేంద్ర ఏవై పతాకావిష్కరణ కూడా ఈరోజు చేయడం జరిగింది. అఖిల భారత యువజన సమైక్య స్వాతంత్ర సంగ్రామంలో ఆనాటి నుండి యువకుల యొక్క హక్కులకై భారతదేశ స్వాతంత్రం రావాలని, ఈ దేశంలోని అశ్లీల చిత్రాలను, మాదక ద్రవ్యాలను నశించేలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల భాగంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకై అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి అనేక ఉద్యమాలు ఏవైపుగా నిరంతరం పోరు సాగిస్తూనే ఉన్నాము. దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత బూర్జువా రాజకీయ విధానాలు రావడం వల్ల ఇటువంటి సిద్ధాంతాలని ప్రజలు కాస్త డబ్బులకు అలవాటు పడి ఇటువంటి సిద్ధాంతాల పట్ల ప్రజల మధ్య పరిస్థితి ఉంది. మేము ఇప్పుడుగా నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి నల్ల డబ్బు స్విస్ బ్యాంకుల్లో తీసుకొచ్చి ప్రతి ఒక్క పౌరుడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు, చేయలేదు. దీని సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఈ భారతదేశంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొచ్చి మేక్ ఇన్ ఇండియా అని ముందు తీసుకుపోతామని చెప్పారు. ఇప్పుడు వచ్చే ఒక హామీని చేయకపోగా ఈ దేశంలో యువతల పట్ల, ప్రజల పట్ల మత విద్వేషాలు, జాతి విద్వేషాలు రెచ్చగొడుతూ ఎన్నికలు వస్తున్న ప్రతి క్షణం పాకిస్తాన్ భారతదేశం అనే యొక్క నినాదాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఓటును లాక్కుంటూ ఈ దేశ సంపదనందని కార్పొరేట్ కంపెనీలకి ఊడిగడం చేయడంలోనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంబంధించి ఎజెండాలుగా నడుస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు మేము అడుగుతున్నాం, ఏ వైపుగా మీరు ఇస్తామని చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని మేము అడుగుతా ఉన్నాం. ఇవ్వకపోగా దేశంలోని యువకులు, అనేక కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు, ప్రజలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఈరోజు ప్రైవేటు పరం చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఏ వైపుగా భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ని తక్షణమే అమలు చేయాలి. ఈ దేశంలోనే చదివే ఉత్తీర్ణులను ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఏ వైపుగా పోరాటం చేస్తూ ఉన్నాం. దీనికై రేపు మే నెల అలాంటి మధుర గీతాలను ఈనాటి జోరైన సినీ గీతాలను కలిపి ఆలపిస్తూ హిందీ, తెలుగు చిత్రగీతాలతో సినీ సంగీత విభావరి నవ్వే ద్రాక్ష నాచలి పేరుట ఫ్రెండ్స్ రిథం ఆధ్వర్యంలో ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఔత్సాహిక గాయని గాయకులు పాడిన పాటలు ఆద్యంతం ఉత్సాహాన్ని రేకెత్తించాయి. సందర్భానుసారం హుసాను రేకెత్తిస్తూ గీతాలను ఆలపించడంలో గాయని గాయకులు అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. మగడితో అందరానికి
తమ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడిని అన్యాయంగా తొలగించి విధుల్లోకి తీసుకోకపోగా తమకు రావాల్సిన సెటిల్మెంట్ ను కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న హైడ్రాలిక్ లిఫ్టింగ్ ఎయిడ్స్ యాజమాన్య వైఖరిని వ్యతిరేకిస్తున్నామని సిఐటియు నాయకులు వైరాజు తెలిపారు. ఈ మేరకు సూర్యాబాగ్ నుంచి బైక్ యాత్ర బయలుదేరి పోర్ట్ శ్రీహర్ జంక్షన్ వద్ద నిరసన ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుడికి ఇవ్వాల్సిన సెటిల్మెంట్ డబ్బులను కూడా ఇవ్వకుండా యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతుంది అంటూ విమర్శించారు. న్యాయపరంగా తమకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే కార్మికులు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి, వెంటనే చర్యలు తీసుకోవాలి. లేబర్ కమిషనర్ కంప్లైంట్ ఇస్తానంటే నరికేస్తాను. హైడ్రాలిక్స్ లిఫ్ట్ యాజమాన్యం డౌన్ డౌన్. హైడ్రాలిక్స్ అండ్ లిఫ్టింగ్ ఎయిడ్స్ యాజమాన్యం దుర్మార్గంగా కార్మికుడిని తీసేయడమే కాకుండా కార్మికుడు లేబర్ ఆఫీస్ కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ వెనక్కి తీసుకోకపోతే నరికి పారేస్తామనేసి చెప్పడం చాలా దుర్మార్గం. అలాగే పాంప్లెట్లు పోస్టర్లు వేశారని నా పరువు పోయిందని నష్టపరిహారం చెల్లించాలని 3 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని లాయర్ నోటీస్ పంపించడం కూడా దుర్మార్గం. ఒక కార్మికుడికి నష్టపరిహారం 1,50,000 చెల్లించుకుంటా అది ఎగ్గొట్టడానికి ఈ రకమైన పన్నాగాలు హైడ్రాలిక్స్ అండ్ లిఫ్ట్ యాజమాన్యం ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం. విశాఖపట్నంలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడు లేదు. యాజమాన్యులు కార్మికులకి మధ్య ఏదైనా సమస్య వస్తే దాన్ని లేబర్ ఆఫీస్లోనో యూనియన్ ద్వారాగానో పరిష్కారం చేసుకుంటారు. కానీ ఇటువంటి బెదిరింపులకి ఈ యాజమాన్యం హైడ్రాలిక్స్ అండ్ లిఫ్టింగ్ ఎయిడ్స్ యాజమాన్యం ఈ రకంగా విశాఖపట్నంలో వాతావరణాన్ని చెడగొట్టే విధంగా వ్యవహరిస్తుంది. ఇది చాలా దుర్మార్గం. విశాఖపట్నంలో అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి వ్యాపారాలు వస్తే ప్రశాంతమైన వాతావరణంలో కార్మికులు యజమానులు కలిసి ఉంటున్నారు, పనులు చేస్తున్నారు, వ్యాపారాలు జరుగుతున్నాయి. అటువంటి వాతావరణాన్ని చెడగొట్టడానికి ఈరోజు విశాఖపట్నం ఒక మినీ ఇండియా లాంటిది. అలాంటిది మినీ ఇండియాలో బాయిగా ఉంటున్న కార్మికుల మధ్య ఇటువంటి చిచ్చు పెట్టడం సరైనది కాదు. యాజమాన్యం తన ఇది మార్చుకోవాలి, పద్ధతి మార్చుకొని కార్మికులకు ఇవ్వాల్సిన న్యాయమైన సెటిల్మెంట్ ఏదైతే ఉందో నష్టపరిహారం అది చెల్లించాలి. అలాగే కార్మికుడికి ఇచ్చిన ఏదైతే లాయర్ నోటీస్ ఉందో 3 లక్షలు కట్టాలనేసి లాయర్ నోటీస్ ఇచ్చి ఆయన మీద కోర్టులో దావా వేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అంటే కార్మికులని దగ్గర పనిచేస్తే ఆయనకి ఇవ్వాల్సిన 1,50,000 ఎగ్గొట్టడానికి ఇటువంటి పన్నాగాలు పండడం సరైనది కాదు. అనేక సార్లు ఆయనతో సంప్రదింపులు జరిపాం, లేబర్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చాం. అన్ని చేసినప్పుడు కూడా యాజమాన్యం ఈ రకంగా వ్యవహరించడం సరైనది కాదు. విశాఖపట్నంలో సిఐటియు దేశ రక్షణ కోసం ప్రాణత్యాగాలకు సైతం సిద్ధపడుతున్న సైనికులకు దేశ ప్రజలందరూ రుణపడి ఉన్నారని జనజాగరణ సమితి అధ్యక్షులు వాసు అన్నారు. పాకిస్తాన్కు ప్రపంచ పటంలో లేకుండా చేయాలని కోరుతూ జాతీయ జెండాలతో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జనజాగరణ సమితి అధ్యక్షులు వాసు మాట్లాడారు. ఉగ్రవాద చర్యలకు ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను హతమార్చాలని దేశ పౌరులుగా మేమందరూ భారత సైన్యానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. కాశ్మీర్లోని పెహల్గాంలో 28 మంది భారతీయులను పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమార్చిన సంఘటన యావత్ భారతీయులను శోక సముద్రంలో ముంచేసింది. ప్రతి భారతీయుడు పాకిస్తాన్పై భారతదేశం ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని కోపంతో రగిలిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడం భారతీయులందరికీ గర్వకారణం. పాకిస్తాన్ను ప్రపంచ పటం నుండి తొలగించే విధంగా భారత సైన్యం పూర్తిగా యుద్ధంలో గెలవాలని జనజాగరణ సమితి ఈరోజు కోరుతుంది. ఉగ్రవాదంపై మా కోపం, అదేవిధంగా జనాలపై మానవత్వంతో ఈ రోజున మేము యొక్క నిరసన కార్యక్రమం జరపడం జరిగింది. ఈ రోజున ప్రపంచంలో ఏదైతే
ఉగ్రవాదాన్ని అరికట్టాలని చెప్పేసి మొత్తం అన్ని దేశాలు కూడా ఏకకంఠంపై రావడము, అలాంటి ఉగ్రవాదంపై పాకిస్తాన్ ఏకదాటిపై ఉండడమే ఈ రోజున భారతదేశంలో ఇంతమంది సుమారు 29 మందిని వాళ్ళు అతి దారుణంగా అతి హేయంగా హిందువులనే పేరుతోటి వాళ్ళని చంపడం అనేది చాలా బాధాకరం. అందులో ముఖ్యంగా మన విశాఖపట్నం వాసి కూడా ఉండడం అనేది ఇంకా బాధాకరంగా మేము భావిస్తూ రానున్న రోజుల్లో ఈ ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలని, దానికి దేశం మొత్తం కూడా పిలుపునిచ్చే విధంగా దేశం అందరిలో విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులు కావాలి అని చెప్పేసి మా వంతు ఈ దేశానికి తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే ఐక్యత ఉందో అవన్నీ కూడా మేము తెలియజేస్తామని చెప్పేసి ఈ రోజున ఈ యొక్క జనజాగరణ సమితి ఆధ్వర్యంలో చేసినటువంటి నిరసన కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి పూర్తి మద్దతు జనజాగరణ సమితి ఇవ్వడం, అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న విద్యార్థులు బయటకు వచ్చి ఇవ్వడం చాలా చాలా శుభదాయకం. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటిగా టెంపుల్స్ పుట్టాయి అంటే అది కాశ్మీర్లో పుట్టాయి. అక్కడ హిందుత్వం పుట్టింది. ఈ దేశంలో అత్యంత స్వచ్ఛమైన కాశ్మీరీలు బ్రాహ్మణులు. అలాంటి ప్రదేశంలో హిందూ ముస్లిం అనే విభేదాన్ని తీసుకొచ్చి అక్కడ మిత్రభావాన్ని తీసి ఒకరికొకరు చంపుకోవడానికి ప్రేరేపణ చేస్తున్న ఈ కాశ్మీర్లో ఈ టెర్రరిస్టులని మనం అడ్డుకట్టాలని, అదేవిధంగా ఈ టెర్రరిస్టులకి పూర్తిగా భారతదేశం తరిమి కొట్టి కాశ్మీర్ని సెక్యూర్డ్గా సేఫ్టీగా తయారు చేసి, అదేవిధంగా వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జీవో నెంబర్ 3 విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులు మభ్యపెడుతున్నారు. మాజీ మంత్రి జేసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఆరోపణ. ఆరోగ్య భారత్ నియమ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు దాటిన సిబ్బందిని రెగ్యులర్ చేయాలి. ఏపీ ఎన్సీఏ ఆధ్వర్యంలో సిహెచ్ఓల డిమాండ్. పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేసేందుకు భారత సైన్యానికి సంపూర్ణ మద్దతునిస్తాం. జనజాగరణ సమితి అధ్యక్షులు వాసు వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.